భూగోళమంతా సంచిలోన భూగోళమంతా సంచిలోన నా ప్రేమనంతా నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల కొత్తంగా పాడుకొచ్చా నా కొప్పెడంతా గుండె పైన ఈ చెట్టి పేరే రాసుకొచ్చా నీ సోకు క్షేమంకే గుళ్ళో ఆకు పూజ చేసుకొచ్చా స్కూల్కెళ్ళి చదవలేదు స్కూల్కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నచ్చుకున్న 1 4 3 ఇప్పుడు పరిచయాలు పెంచుకుందాం. హాయ్ సుమా. హాయ్. నేను గుంటూరు నుండి వచ్చాను. నా పేరు లక్ష్మి. నేను హౌస్ వైఫ్, కుకింగ్ చేస్తాను. అవునా? అవును. మంచి పని అది. ఓకే, వెల్కమ్ అండి. మీరు? హాయ్ సుమా, నా పేరు రోజా. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను గూగుల్లో వర్క్ చేస్తాను. నాకు మీ యాంకరింగ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. విద్యాధరి. హాయ్ సుమక్క, నా పేరు విద్యాధరి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. మొత్తానికి పేరు పెట్టినందుకు సార్థకం చేసుకున్నావు ఎంటెక్ చేసి. విద్యాధరి. శ్వేత. హాయ్ సుమక్క, నమస్కారం. నమస్తే. నమస్కారం. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంబీఏ చదువుతున్నాను. ఓకే, పరిచయాలు అయిపోయి రౌండ్ 1 మొదలెట్టేద్దాము. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఈ రౌండ్ లో 20 సెకండ్స్ టైం ఉంటుంది. తెలియకపోతే పాస్ చెప్పాలి. ఓకే. రోజా రెడీ? ఎస్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేహ నిక్ నేమ్ ఏమిటి? పప్పి. లాల్ సలాం సినిమా హీరో ఎవరు? రాస్తారు. దేన్ని బాణం అంటారు? సుమాని. రాగాలు తీసేది ఎవరు? రోజా. బాంబులు ఎక్కడ దొరుకుతాయి? కిరాణా కొట్టు. సబ్బు ఏ సినిమాలో హీరోయిన్? ప్రియుడు. పాలు ఎందుకు తాగుతారు? డ్రింక్ తాగలేక. జ్వరం ఎందుకు వస్తుంది? టైం అప్. స్నేహ నిక్ నేమ్ పప్పి. లాల్ సలాం సినిమాలో హీరో రాజ్ తరుణ్. దేన్ని బాణం అంటారు? సుమాని. సుమా. నన్ను బాణం అంటారా? సుమ అంటే షార్ప్ కదా. పువ్వు అనుకున్నాను. అంటే షార్ప్ గా. ఎస్. బాబా ఏం కలిపావు అసలు? రాగాలు తీసేది ఎవరు? రోజా. బాంబులు కిరాణా కొట్టులో దొరుకుతాయంట, తెలుసా మీకు? ఎలా కిలోల లెక్కన అమ్ముతారా? నేను ఎప్పుడు తీసుకోలేదు. అయినా మీరు గూగుల్ వాళ్ళమ్మా. ఏదైనా సరే మీరు గూగుల్లోనే వెతుకుతారు గానీ పక్కనే ఉండే కిరాణా మార్కెట్ లో ఎందుకు వెతుకుతారు? గూగుల్లో ఇవ్వట్లేదు. బాంబులు అమ్మట్లేదా? అమ్మట్లేదు. ఈ మధ్య అందరూ ఆన్లైన్ షాపింగ్ లే చేస్తున్నారు కదా. ప్రతి చిన్న వస్తువు కూడా మనకు ఆన్లైన్ లోనే దొరికేస్తుంది. సేఫ్టీ పిన్లు కూడా జనాలు ఆన్లైన్ లోనే కొనుక్కుంటున్నారు. మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్. చేసుకోవచ్చు. మనం వాటి తీసుకొచ్చి ఇస్తారు. మేడం యువర్ సేఫ్టీ పిన్స్ ప్లీజ్ అని. సేఫ్టీ పిన్ కాస్ట్ 2 రూపీస్, దాని డెలివరీ కాస్ట్ 250. కలిపి మనకి వేస్తాడు 252. సబ్బు ప్రియుడు సినిమాలో హీరోయిన్. పాలు ఎందుకు తాగుతారు? డ్రింక్ తాగలేక. అలా తాగలేక అలా రివర్స్ చేసి చెప్పకూడదని చెప్పాం కదా ముందే. సో అది లేదు. 6 రాంగ్ 60 పాయింట్లు. శ్వేత రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. వీధి లైట్లు ఎక్కడ ఉంటాయి? ఇంట్లో. ఫ్యాన్ సినిమా హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్. చెక్ మీద ఏం రాస్తారు? ప్రేమ లేఖలు. యువసేన హీరోలు ఎవరు? తరుణ్. ఏప్రిల్ కి ఎన్ని రోజులు? 30. రైలు నీళ్లలో ఎందుకు వెళ్తుంది? సముద్రంలో వెళ్ళలేక. సై సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. ఇడియట్ అని ఎవరిని అంటారు? మంచి వాళ్ళని. ఏం చేసేవారిని వంట వాళ్ళు అంటారు. టైం అప్. వీధి లైట్లు ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడు మనం చెప్పుకోవచ్చు అన్నమాట, మా వాడు వీధి లైట్ కింద కూర్చొని చదువుకున్నాడు అని. వీధి లైట్ ఎక్కడుంది? మన ఇంట్లో. చక్కగా వీధి లైట్ వేసి ఏసీ వేసి పెట్టి చదివించాలి. కరెంట్ బిల్లు కూడా అప్పుడే వాళ్ళకే. కదా చెప్తారు వీధి లైట్ లో చదువుకొని పాస్ పాస్ అయ్యారు అయిపోయారు అని. ఫ్యాన్ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్. చెక్ మీద ప్రేమలేఖలు రాసి బ్యాంక్ మేనేజర్ కి పంపిస్తూ ఉంటారు ఎక్కువ డబ్బు రావడానికి. అవును, ఈ మధ్య చాలా అంటే లిమిటెడ్ ఇస్తున్నారు కదా, అందుకని మేనేజర్ కి సార్ ప్రేమతో ఇట్లు ఇట్లు. నాకు వారానికి 25,000 మాత్రమే డ్రా చేసేటువంటి సౌకర్యాన్ని కలిగించారు. కానీ 25 తెలియదు లక్షలు. నాకు మీరంటే ఎంత ప్రేమో. మీ ఉంగరాల చుట్టూ చూసినప్పుడే నేను పడిపోయాను. అబ్బా, ఇక మీరు మహేష్ బాబు లాగా ఉంటారు అంటే నమ్మొద్దు. అందుకని దయచేసి మాకు వారానికి ఒక 50,000 వరకు ఇవ్వగలరు ప్రేమతో అని పెట్టి ఇచ్చేస్తే మేనేజర్ వెంటనే కరిగి రోజుకి 50 ఇంకా బాగుంటుంది. ఇచ్చేస్తారు. డైలీ 50. అంత సంపాదించాలి కదా. వద్దులేండి, అది మరీ ఎక్కువైపోతుంది. 50 రూపాయలు ఇస్తాడు. వారానికి 25,000 అని ఒక ఆప్షన్ ఉండింది కదా, దాన్ని మెల్లిగా పెంచారు. ఒకడు వెళ్ళి అన్నాడంట, సార్ వారానికి 20,000 అంటున్నారు, మరి ఎలా సార్, నా అకౌంట్ లో లేదు, నేను ఎలా డ్రా చేసుకోను అని అడిగాడంట. భలే జోక్ వేసేసారు సుమా.
నాకు ముందే డౌట్ ఉండేది నీకు పిచ్చి ఉందని. అదే మీ దగ్గర నుంచి కాస్త కాస్త లేకపోతే తీసుకున్నాను. నా పిచ్చి జోక్ ఎవరైనా నవ్వుతారా? అలా వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త. యువసేన హీరో తరుణ్. ఏప్రిల్ కి 30 రోజులు. కరెక్టే. కరెక్టే. 30 రోజులే. రైలు నీళ్ళల్లో ఎందుకు వెళ్తుంది? సముద్రంలో వెళ్ళలేక. అలాంటి ఆన్సర్ చెప్పకూడదని చెప్పాం కదా ఇందాకే. సై సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. ఇడియట్ అని మంచి వాళ్ళని అంటారు. 5 రాంగ్, 50 పాయింట్. మీరు ఎవరైనా నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. ఒక స్కూల్లో ఒక టీచర్ స్టూడెంట్స్ ని అడుగుతారన్నమాట. చిన్న చిన్న పిల్లలందరూ వారి నేమ్స్ అడుగుతుంటే నేమ్స్ హాబీస్ చెప్పమంటారు. అప్పుడు ఆ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు లేచి, మేడం నా పేరు సో అండ్ సో అండ్ నా హాబీ వచ్చేసి మూన్ ని చూడడం అంటారు. సెకండ్ వాడు అలాగే చెప్తాడు మూన్ ని చూడడం. థర్డ్ పర్సన్ అలాగే చెప్తాడు మూన్ ని చూడమని. అరే మీ హాబీ చాలా బాగుందే అని టీచర్ అనుకుంటుంది. కానీ ఒక అమ్మాయిని లేచి నీ పేరు నీ హాబీస్ చెప్పమంటే ఆ అమ్మాయి లేచి నా పేరే మూన్ మేడం అని చెప్తుంది. ఇది మీరు నవ్వాలండి, నవ్వండి. సుమా, మీరు ఇందాక నవ్వండి. joke వేయలేదు తను joke కదా. వేసింది, నవ్వండి. ఓకే ఓకే, కానీ నువ్వు ఇలాంటి జోకులు వేస్తున్నావు కదా, నువ్వు డెఫినెట్లీ పాపులర్ అవుతావు. విద్యాధరి రెడీయా? యా రెడీ మ్యామ్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం చేసేవారిని వంటవాళ్ళు అంటారు. బట్టలు ఉతికే వాళ్ళని. అమ్మమ్మ అని ఎవరిని పిలుస్తారు? నానమ్మని. జై సినిమా హీరో ఎవరు? జెనిలియా. పాము ఎంత పొడుగుంటుంది? 100 కిలోమీటర్లు. సుష్మితా సేన్ అంటే ఎవరు? హీరో. తేనె తుట్టలో ఏముంటాయి? పాలు. నంది అవార్డు ఎవరిస్తారు? మనుషులు. టైం అప్. ఏం చేసేవారిని వంటవాళ్ళు అంటారు? బట్టలు ఉతికే వాళ్ళని. ఓకే. అమ్మమ్మని ఏమని పిలుస్తారు? నాన్నమ్మ. జై సినిమా హీరో జెనీలియా. పాము 100 కిలోమీటర్లు ఉంటుంది. సుష్మితా సేన్ అంటే ఎవరు? ఒక హీరో, హీరోయిన్ కాదు. కాదు. తేనె తుట్టలో పాలుంటాయి. నంది అవార్డు ఎవరిస్తారు? మనుషులు. కరెక్ట్, మనుషులే ఇస్తారు. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా నన్ను, లేకపోతే జోక్ చెప్తారా? అడుగుతాను. అడగండి. మీకు పిచ్చి ఉందా? డౌట్ ఉంది. పిచ్చి ఉందా లేదా? ఉంది. ఉంది. నాకు పిచ్చే గనక లేకపోతే 2700 ప్లస్ చేస్తానా? కన్ఫర్మ్ నాకు పిచ్చే. ఓకే, మీకు పిచ్చి ఉందా? సారీ, ఉంది అన్నారు కదా. ఓకే. నీకు పిచ్చుందా? లేదు, లేదు. అందుకే first లేదు, question సుమా, అడిగారు. లేదు ప్లీజ్. పిచ్చి అన్నారు కదా. అయితే నీకు వెర్రుంది. నో, వెరీ కూడా లేదు. లేకపోతే వెరీ ఉంటే ఇక్కడ దాకా వచ్చేదాన్ని ఆ, కాదు. సరే అడుగు. ఐ థింక్ ఏదో 2 ఉంది. + 2. నాకు పిచ్చి కదా, కరెక్ట్ గా చెప్పకూడదు. 2 + 2 = 4. వావ్. 3 + 3. ఇది కూడా నేను కరెక్ట్ గా చెప్పకూడదు. 12 + 3 + 3 = 6. వావ్. 12 + 12. ఇది కూడా నేను కరెక్ట్ గా లేదు సుమా, చెప్పకూడదు. మీరు తెలిసినా కూడా మీరు రాంగ్ చెప్తున్నారు. కరెక్ట్ చెప్పాలి మీరు. ఓకే, నేను Okay. ఈసారైనా సరే రాంగ్ చెప్తాను. 12 + 12 నేను మీకు = పాయింట్స్ 24. ఇవ్వట్లేను సుమా. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే నేను మార్క్స్ ఇవ్వట్లేను. సో మీరు రైటే చెప్పాలి. ఇది నేను మీకు కండక్ట్ చేయట్లేదు కదా. 24. 24 + 24. 48. 48 + 48. మా తాతను అడుగు. ఓకే, నేను first 96. ఏం అడిగాను? 96. Yeah, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం అడిగాను. నీకు పిచ్చి ఉందా అని. వావ్. Wow. మీరు గ్రేట్ సుమక్క. అసలు Genius. ప్రతిదీ తెలిసిపోతుంది. జీనియస్. అసలు జీనియస్ కి సినోనిమ్ అంటేనే సుమా. సుమా Finally. సినోనిమ్ అంటేనే జీనియస్. ఫైనలీ మన వేలు ఎవరి వైపు అయినా చూపిస్తే మిగిలిన 3 వేళ్లు మన వైపే మనల్నే చూపిస్తున్నాయి చూపిస్తాయి. అనేది గుర్తు పెట్టుకో. నన్ను కూడా అలాగే నాకు అడిగారు పిచ్చుందా సుమా. అని నువ్వు అడిగావు, కానీ నన్ను 3 కూడా వేళ్లు నీ వైపు చూపించి నీకు పిచ్చుందా, నీకు దేవుడా. పిచ్చుందా నువ్వు అడుగుతున్నావు. నన్ను కూడా అలాగే అడిగారు సుమక్క. సో నీకు నేను పిచ్చుందానా? అడిగాను. యా, అడిగారు. కానీ నువ్వేమో ఈ సమాధానం చెప్పలేదేమో ఫైనలీ. లేదక్క, చెప్పాను. ఇదే చెప్పావా? యా, ఇదే చెప్పాను. అయితే గుడ్, నా దారిలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాయాలైనప్పుడు ఏం చేయాలి? మట్టి దాచుకోవాలి. శివ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. ఫర్నిచర్ దేంతో చేస్తారు? ముళ్ళతో. పౌర్ణమి సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. పెద్ద పులికి ఎన్ని తలకాయలు ఉంటాయి? 10. ఒరై రిక్షా సినిమా హీరోయిన్ ఎవరు? లిలియానా. ఎవరైనా తలుపు తడితే ఏం చెయ్యాలి? టైం అప్. గాయాలైనప్పుడు మట్టి రాసుకోవాలి. శివ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. ఫర్నిచర్ దేంతో చేస్తారు? ముళ్ళతో. కూర్చుంటే గుచ్చుకోవాలి. పంచర్. దానికి అయింట్మెంట్ కూడా కావాలి. ఆ, మన ఎనిమిస్ అలాంటి పెట్టాలి సుమా. లేదు అది మంచి ట్రీట్మెంట్ తెలుసా? అదా. ఆ, మంచిగా టక్ 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 అని నరాల మీద అలా గుచ్చుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా బాగా జరుగుతుంది. అవునా? పౌర్ణమి సినిమాలో హీరో మహేష్ బాబు. పెద్ద పులికి 10 తలకాయలు ఉంటాయి, అదే చిన్న పులికి అయితే 5 ఉంటాయి. 5. పెరగాలి కదా. ఊరే రిక్షా సినిమాలో హీరోయిన్ ఇలియానా. నారాయణమూర్తి గారు అంటుంటే ఇలియానా అంటుంటుంది. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు.
రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే రెడీ. వారేవా ఏమి ఫేస్ లో లక్ష్మి ముందుగా నీకే చూడు. శ్రీదేవి. ఏ శ్రీదేవి. బి రజనీకాంత్. సి ఈ బాలకృష్ణ. డి శిల్పా శెట్టి. మళ్ళీ చెప్పండి ఒకసారి 4. ఏ శ్రీదేవి. ఆ. బి బాలకృష్ణ. బి అంటే పైన అండి. బి శిల్పా శెట్టి. సి సి బాలకృష్ణ. డి రజనీకాంత్. ఫైనల్. ఏ శ్రీదేవా. నో నో. No. మరెవరు? ఐ థింక్ సో హాసిన్. హసిన్. ఓకే నువ్వు గూగుల్లో హాసిన్ అని టైప్ చేస్తే రాదు. ఏ సయ్యననే టైప్ చేయండి. చూద్దాము. ఏ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఆడుమా ఏమిటండి నేనేదో చేస్తానన్నట్టు పారిపోయారు. అవునండి ఎక్కిరిస్తారేమో నన్ను భయం వేసి వచ్చేసాను నేను. నో నేను ఎప్పుడు ఎవరిని ఎక్కిరించాను. తను నవరసాల్ని చూపిస్తుంది సుమా. నిమ్మరసం కొంచెం ఎక్కువ కలిపింది. బి నయనతార. మీరు శిల్పా శెట్టి అన్నారు. నయనతార. నయనతార. చూద్దాం. బి నయనతార. హే సి సి బాలకృష్ణ. మీరందరూ ఏమంటారు? బాలకృష్ణ. శ్వేత. తెలియట్లేదండి, బాలకృష్ణనే అనుకుంటా. విద్యాధరి. వెంకటేష్. నేను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. చూద్దాం. సి Cintak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak అమ్మమ్మ శిల్పా శెట్టి రాలేదు, బాలకృష్ణ రాలేదు. డి రజనీకాంత్. రజనీకాంత. కబాలిడా. సుమాడా. సుమడా. చూద్దాం. కబాలిడా. కరెక్ట్ ఆన్సర్ ఇది. 2 కరెక్ట్, 20 పాయింట్లు. విద్యాధరి చూడండి. ఏ వెంకటేష్. బి అంజలి. డి నాని గారు. అండ్ సి తను నాని ఫిలిం లో ఉందిగా బలి బలి ముగాడివో, లావణ్య త్రిపాఠి. ఫైనల్. యా ఫైనల్. ఓకే అక్కడికి వెళ్ళిపో. ఏ వెంకటేష్ గారు కరెక్టా? కరెక్టేనండి, వెంకటేష్ గారు. కరెక్ట్. వెంకటేష్ గారు అవునా కాదా చూద్దాం. హే కరెక్ట్. బి అంజలి. 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 పక్క. అంజలి. యా పక్క. చూద్దాం. కరెక్ట్. సి లావణ్య త్రిపాఠి అన్నావు, నాకు భూమిక లాగా కూడా అనిపిస్తోంది. ఏమంటారు మీరందరూ? అవును అనుకుంటున్నాం. ఎవరు? భూమిక అని. భూమిక. ఎందుకంటే భూమిక. పెదవులు లావుగా ఉన్నాయి. పెదవులు లావుగా ఉన్నాయి, గండు చీమ కుట్టినట్టు. ఖుషి ఫిలిం. చూద్దాం. సి అబ్బా మనం అనుకున్న భూమిక కరెక్ట్, మీరు అనుకున్న లావణ్య త్రిపాఠి రాంగ్. డి నాని కరెక్టా? నాని ఏనా? ఎస్ నాని. చూద్దాము. నాలుగిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు. శ్వేత చూడండి.
మహేష్ బాబు. డి ప్రభాస్. ఏవి తెలియట్లేదండి. చెప్పవా? బి మహేష్ బాబు. ఓకే. డి ప్రభాస్. ఏ అండ్ సి. తెలియట్లేదు. ఏను తెలియట్లేదు, సి తెలియట్లేదు, రెండు తెలియట్లేదు. ఫైనలా? ఫైనల్. అయ్యో, ఇద్దరు అమ్మాయిల్ని ఎలిమినేట్ చేసేసింది. ఏ అంటే తెలుసా మీకు? యా తెలుసు. కాజల్. 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 చాలా ఈజీగా ఉంది. కాజల్. అంటే మహేష్ బాబు పక్కన ఉన్నారుగా, అలా కనిపించాలి. సో చూడలేకపోతున్నా. మహేష్ మహేష్ బాబు పక్కన ఉండే వాళ్ళు ఎవరిని చూడలేకపోతున్నా. కుళ్ళు కళ్ళు. చూద్దామే. కాజల్. ఇప్పుడు బి మహేష్ బాబు. కరెక్టా? యా Yes, correct. correct. చూద్దాం. అతిథి మూవీ. అతిథి ఫిల్మ్. అతిథి. అతిథి. అవును. అండ్ సి తెలియదన్నావు. ఎవరికైనా తెలుసా? తమన్నా. తమన్నానా? సమంత కాదు. లాగా కూడా ఉంది. Wow. సమంత. Oh. చిన్న సమంత. డి ప్రభాస్. ప్రభాస్ కాదు. ఎవరో చెప్పండి చూద్దాం. ఉదయ్ కిరణ్. ఉదయ్. సూర్య. 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 ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. శ్వేత ఈ రౌండ్ లో బాగా ఆడలేదు. హైదరాబాదు. పక్క బాదు, వాళ్ళే బాదు, బాదు. తెలుస్తున్నాయి. పక్క వాళ్ళే తెలుస్తున్నాయి. ఇప్పుడు చూడు, కరీంనగర్ వాళ్ళవి తెలుస్తాయేమో నీకు. పాయింట్స్ ఇస్తారా? చూడండి కరీంనగర్. బి రకుల్. డి శ్రేయ. తన పేరేంటి? శ్రీధర. ఏ శ్రీహరి. బి రకుల్. డి శ్రేయ. తమన్నా. డి తమన్నా. సి వచ్చేసి సి తెలియడం లేదు. ఓకే, నీ ప్లేస్ కి వెళ్ళిపో. ఫైనల్. ఎస్, ఫైనల్. ఏ శ్రీహరి. Yes, correct. కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. ఓకే, బి చూద్దాం. రకుల్ ప్రీత్. రకుల్. రకుల్. Yes, correct. చూద్దాం. సి విక్రమ్. విక్రమ్. కానీ నువ్వు చెప్పింది చెప్పలేదు. చెప్పలేదు. విక్రమ్. అది తేనెటీగలు పెంచుకోవడానికని గడ్డం పెంచాడు. చూద్దాము. Wow. ఓ. విక్రమ్. మాకు పాయింట్స్ ఇస్తారా? ఇస్తారు. ఈ పాయింట్స్. తమన్నా అన్నారు. కరెక్టా? Yeah, correct. చూద్దాము. డి. మూడు కరెక్ట్. 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి. వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, తెలుగు వాక్యం వస్తోంది రివర్స్ లో. సరిగ్గా చూసుకొని గుర్తుపట్టండి. మొదటి వాక్యం. విద్యాధరి. పళ్ళ రసం తాగుదామా. పళ్ళ రసం తాగుదామా. చూద్దాం. పళ్ళ రసం తాగుదామా. కరెక్ట్. 10 పాయింట్స్. ఏ పళ్ళ రసం ఇష్టం నీకు? సపోటా. సపోటా. కానీ చిక్కగా ఉంటుంది కదా. అంటే దాని మీద బూస్ట్ వేస్తారు కదా, బాగుంటుంది. బూస్టా. Yeah. సపోటా మీద బూస్ట్ వేస్తారా? Awesome. నేను ఇప్పటి వరకు వినలే. వరంగల్ నేను వాళ్ళు నిజంగా వేస్తారేమో. సుమ వేస్తారు. ఏ షాప్ వాడు? అంటే వరంగల్లో. షాప్ పేరు నాకు తెలియదు కానీ వేస్తారు. ఎక్కడ? వరంగల్లోనా? లేదు, హైదరాబాద్ లో కూడా. హైదరాబాద్ లో కూడా? యా. ఓకే. ఓన్లీ సపోటాకే వేస్తారా? ఓన్లీ సపోటాకి మాత్రమే వేస్తారు. కలర్ కలర్ మ్యాచ్ అవుతుందనా? యా, ఆబ్వియస్లీ. సో, నీకు ఆ బూస్ట్ ఫ్లేవర్ నచ్చుతుందా, సపోటా నచ్చుతుందా? బూస్ట్ తో పాటు రెండు మిక్సింగ్ కాంబినేషన్ బాగుంటుంది. అరే, ఇది బాగుంది అసలు. అలాగైతే కాఫీ పొడి కూడా వేసుకోవచ్చు మనం. అది చేదుగా బాగా వస్తుంది. అది నీకేం చేదు ఇష్టం? ఉంటుంది. ఏ పళ్ళ రసం ఇష్టం? ఆరెంజ్. ఆరెంజ్. దాని మీద ఏం వేస్తారు? ఆరెంజ్ కలర్ వేస్తారు. ఆరెంజ్ కలర్ వేస్తారా? రోజా. నాకు గ్రేప్స్ ఇష్టం. గ్రేప్సా? కొంచెం వగరుగా ఉంటుంది కదా. ఆ, నల్ల గ్రేప్స్ షుగర్ బాగా వేసేయాలి.
నల్లదా లేకపోతే గ్రీన్ దా? బ్లాక్ ది. బ్లాక్ గ్రేప్స్. ఓకే, బ్లాక్ గ్రేప్స్ వాడు ఇచ్చిన వెంటనే తాగకు, ఒక 5 రోజులు బయట పెట్టి తాగు, మంచి కిక్ వస్తుంది. లక్ష్మి, బనానా బనానా మిల్క్ షేక్ ఇష్టమా మీకు? అవును. పాలు కలుపుతారా లేకపోతే లేదా? కలుపుతారు. బనానా మిల్క్ షేక్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. యా అవును. పిల్లలకు కూడా ఎప్పుడైనా వాళ్ళు ఫుడ్ తినట్లేదు అని మారం చేసినప్పుడు అది వాళ్ళకి బనానా ఇస్తే మిల్క్ షేక్ ఇచ్చేస్తే కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది బాగా. తనకి మరి బనానా మిల్క్ షేక్ తయారు చేయ విధానం మనం ముందుగా తెలుసుకుందాము. ఒక బనానా మిల్క్ షేక్ తయారు చేయడానికి మనకి కావాల్సినటువంటి పదార్థాలు: ముందుగా ఒక గ్లాస్ అరటి పండు. గ్యాసా? బనానా మిల్క్ గ్లాసా? ఒక అరటి పండు తొక్క తీసినది. ఉమ్. ఆ అరటి పండుని చక్కగా కత్తితో కానీ లేదంటే మీ చేత్తో కానీ పిసుక్కోగలరు. కత్తి ఒకవేళ లేని ఎడల పిసికేసి బాగా దాన్ని మిక్సీలో వేసేసేయండి. చక్కెర కావాలి అంటే 1 చెంచా, వద్దు అనుకుంటే వితౌట్ చక్కెర చెంచా వేయండి. అందులోకి కలపండి. కొంచెం తర్వాత కొంచెం పాలు పోసుకోండి. ఇంకా మీకు అందులో ఎక్కువ క్యాలరీస్ కావాలి అంటే పాలల్లో ఉండే మీగడని ఇలా తీసుకొని దాంట్లోకి అలా కలిపి అందులోకి ఇన్ని జీడిపప్పులు, బాదం, ఇన్ని బాదం పప్పులు కలిపేసి బాగా కొంచెం ఐస్. ఐస్, ఒక 2 ఐస్ ముక్కలు కూడా కావాలంటే వేసుకోండి, సమ్మర్ కాబట్టి. మూత తీసి ఈ 2 ఐస్ ముక్కలు అందులోకి వేసి మూత పెట్టి అప్పుడు ఇంట్లోకి వెహికల్ వచ్చిందనుకుంటారు సుమా. అని తిప్పుకోగలరు. తిప్పిన తర్వాత దాన్ని బాగా కడిగి తుడిచినటువంటి గ్లాసులోకి, పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంటే దానిపైన గాజు హార్లిక్స్ గ్లాసులోకి. హార్లిక్స్. హార్లిక్సా? ఫ్రూటీ ఓర్ని దుంపదేగా, ఈవిడ బూస్ట్ కలుపుతున్నారు, ఈవిడ హార్లిక్స్. ఏంటండి ఇది అసలు? సుమా నేను కలపలేదు. ఇది బాగా నేను కలపలేదు. దట్టించి తనే పెడతారు కలుపుతుంది. ఒక్కొక్కళ్ళకి. సుమా కలపరు. నేను Just ఇన్వెంట్ అలా చేసింది కాదు touch. అది. టచ్ చేస్తారా? ఆహా, నేను ఇక్కడ ఇన్వెంట్ ఈ చేసింది టచింగ్స్ కాదు. ఉందన్నమాట. ఓకే, సరే. ఇదంతా వేసి దానిపైన అంటే పౌడర్ చల్లినట్టు కొంచెం ఏదైనా హార్లిక్స్ లాంటివి హార్లిక్స్, వేసుకొని ఓన్లీ హార్లిక్స్ అయితేనే టేస్ట్. టూటీ taste ఫ్రూటీ. వస్తుంది. అవును. అప్పుడు దాన్ని మనం మనమే మెల్లిగా తాగాలి, ఆస్వాదించొచ్చు. ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకుండా తాగండి. చల్లగా అదేంటి సుమా, ఇందాక హాయిగా. పిల్లలు అయిపోయింది, కన్నారుగా? వెళ్ళిపోయింది లోపల చల్లగా పక్కన సుమాకి. ఫోన్, మొబైల్ ఆ. మంచిగా మొబైల్ కూడా పెట్టుకోవాలి, ఎందుకు? అంబులెన్స్ కాల్ చేయడానికి. కాదు, సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్డేట్ చేయడం. హాయ్, మేడ్ మిల్క్ షేక్ బై మీ. అని ఫోటో వేసి అందులో ఓన్లీ పెట్టుకోవడం. ఫర్ మీ. ఓన్లీ ఫర్ మీ. ఈ మధ్య జనాలకి తినడం మీద ఇంట్రెస్ట్ లేదు, పోస్ట్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్, విద్యాధరి. నా చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో చెప్పు. నా చేతికి ఎన్ని గాజులున్నాయో చెప్పు. చెప్పు, చూద్దాం. నా చేతికి ఎన్ని గాజులున్నాయో చెప్పు. కరెక్ట్. 10. ఎన్నున్నాయో చెప్పు. నేను చూడలేదు. చెప్పాలి. వేసుకున్నాం కాబట్టి. సాధారణంగా మనం ఎంతెంత వేసుకుంటాం? అటు డజన్ ఇటు డజన్. అటు డజన్ ఇటు డజన్, అరటి పంటల్లాగానే. అంటే షాప్ లో వాడు అలాగే అంటాడు సుమా, గాజులు కావాలంటే ఎన్ని డజన్లు కావాలని అడుగుతాడు. యాక్చువల్లీ మన పెద్దవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కదా. మనకి గాజులు కనిపెట్టారు, కాళ్ళకి పట్టీలు పెట్టారు, మెట్టెలు ఇచ్చారు. ఇవన్నీ ఒక్కొక్కటి మన బాడీలో ఒక్కొక్క అవయవానికి పనిచేస్తుందని ఈ మధ్య మనకి గూగుల్లో వెతికితే తెలుస్తోంది. ఇక్కడ బీపీ కంట్రోల్ కోసం అని వేస్తారంట ఇది. గూగుల్ వెతకాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి పెళ్ళైన తర్వాత ఎక్కువ బీపీ వస్తుంది. అప్పుడు ఇది కంట్రోల్ చేస్తూ ఉంటది అనమాట మన బీపీ ఇట్లా. సో ఇలా ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్కటి వేసుకొని మెయిన్ గా అందరినీ కంట్రోల్ చేయడానికి మనల్ని కనిపెట్టారు. అందుకే సుమక్క రోజు ఇంట్లో గాజులు వేసి. కాదు, నాకు ఇప్పుడు ఆడవాళ్ళ కోసమే ఇన్ని పెట్టారు కదా, మగవాళ్ళకి ఎందుకు ఏం ఏమీ ఇవ్వలేదు ఎందుకని? పాపం? వాళ్ళకి పేషెన్స్ ఉండదు, మనకుంటుంది. వాళ్ళకి బీపీలు వస్తాయి, వాళ్ళు కూడా ఏదైనా కట్టుకోవాలి కదా ఇక్కడ. వాళ్ళు మన మీద చూపిస్తారుగా. నిజంగా పాపం పూర్వీకులు ఇందులో అన్యాయం చేసేసారు. మగవాళ్ళకి జుట్టు ఊడిపోకుండా కూడా ఏదైనా పెట్టుండాలి. పొట్టలు రాకుండా వాళ్ళకి కూడా. ఒకప్పుడు రాజులు వేసుకునే వాళ్ళు బెల్ట్లు గిట్లు అన్ని. ఇప్పుడు మనకి కడియాలు కూడా బాహుబలి వాళ్ళు ఎట్లా వేసుకునేవాళ్ళు వేసుకున్నారు? రాజులు. తర్వాత మానేసి బాగా ఇదైపోయారు. ఇప్పుడు అందరూ మళ్ళీ వడ్డాణాలు వేసుకొని పంచలు కట్టుకొని తిరగాలి. ఆ కల్చర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్,
విద్యాధరి. ముద్దపప్పు ఆవకాయ చివర్లో కాసింత పెరుగు. వాట్ What a కాంబినేషన్, combination. డెడ్లీ కాంబినేషన్ అబ్బా. ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు లాగా. చూద్దాం. ముద్దపప్పు ఆవకాయ చివర్లో కాసింత పెరుగు 10 పాయింట్లు. ఇంకో కాంబినేషన్ ఇలాంటి చెప్పండి ఎవరైనా. పప్పుచారు ఉప్పు చేప. పప్పు చారు ఉప్పు చేప. ఓకే. ఇంకా మజ్జిగ పులుసు ముద్దపప్పు అప్పడం నెయ్యి పప్పు వేడి వేడి అన్నం నెయ్యి పచ్చడి. పచ్చడి నూనె పచ్చడి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కదా మనకి. చికెన్ విత్ సాంబార్. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఆ కోడిని కోసే ముందు దానికి సాంబార్ అన్నం పెట్టాలి. నెక్స్ట్ లక్ష్మి. ఒక కిచిడి. సంఘర్షణ సంఘర్షణ. నేను చెప్పొచ్చా? ఒక కిచిడి. నేను చెప్పొచ్చా? ఆ, ఆ, ఆగు, ఆగు. చెప్పకూడదా? ఒక కిచిడి పిల్లలు. కిచిడి పిల్లక. ఒక కిచిడి పాపం కిచిడి దగ్గర స్టకప్ అయిపోయి పచ్చడి అయిపోయారు ఆవిడ. సుమక్క నేను ఒక చెప్పొచ్చా? కిచిడి. అబ్బా. ఒక కిచిడి. షష్. ఒక కిచిడి అమ్మ. అమ్మ నేను చెప్తా. ఒక కిచిడి అమ్మ. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. అయ్యా. ఒక కిచిడి అయ్యా. చెప్పు నువ్వేంటి. ఆవిడే ఒక కిచిడి నేను చెప్తా. ఒక కిచిడి నేను చెప్తా. ఊరుకోవచ్చు కదా. అసలే ఆవిడ అక్కడ చాలా డెలివరీ పెయిన్స్ లో ఉన్నారు. ఒక కిచిడి అబ్బా. ఒక కిచిడి అయ్యా. చెప్పు. ఒక కోడికి 13 పిల్లలు. అయ్యో అసలు కిచిడియే లేదా. మరి ఈవిడ కిచిడి ఎక్కడి నుంచి వచ్చింది? తనకు అలా కనిపించింది. ఈవిడ కోడిని పిసికేసి కిచిడి చేసేసారు. కోడి. చూద్దాము. ఒక కోడికి 13 పిల్లలు. ఒక కిచిడి లేదు, ఒక పచ్చడి లేదు. అమ్మా అయ్యా ఇష్యూ లేవు. మీకు -10. అబ్బా. అబ్బా ఇది మాత్రం ఉంది. ఇది కూడా ఉంది. ఎవరికి ఇస్తారు? నాకు please, తక్కువగా నాకు చెప్పింది ఉన్నాయి కదా. కదా. తనకి 120 పాయింట్స్ నేను ఉన్నాయి. చెప్పలేను కదా. నాకు 60, నాకు 90. నేను తక్కువగా చెప్పాను ఉన్నాయి. కదా. నాకు నేను చెప్పాను కదా. please. ప్లీజ్ నేను లక్ష్మి. నాకు ప్లీజ్ లక్ష్మి నేను నీకు చెప్పాను కదా. steps ప్లీజ్ చూపించానుగా. లక్ష్మి Please, ప్లీజ్ నాకు. నేను చెప్పాను ఒక కదా. పని చేద్దాం. లక్ష్మి ప్లీజ్. ఎవరు మీరు చెప్పింది బాగా చెప్తారో ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళకి ఇద్దాం. ఓకేనా? వద్దు ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కిచిడి అబ్బా. ఒక కిచిడి అమ్మా అది చెప్పాలి. ఓకేనా? అది ఎవరు చెప్తారో వాళ్ళకి ఇస్తాం. శ్వేత. ఒక కిచిడి అబ్బా. మళ్ళీ ఇంకా 5 ఎక్స్ప్రెషన్లు కావాలి. ఒక కిచిడి అబ్బో. 3. ఒక కిచిడి 4. ఒక కిచిడి నాకు points పోయాయి. 5. ఒక కిచిడి రోజా. ఒక కిచిడి అబ్బా. ఒక కిచిడి అబ్బా. ఒక కిచిడి అబ్బా. ఎక్కువ వేరియేషన్స్ చూపించట్లేదు. నాగార్జున గారు చూస్తున్నారు అసలే. ఒక కిచిడి అబ్బా. ఓకే మీరు. ఒక కిచిడి. ఒక కిచిడి. ఒక కిచిడి. డు యు నో ఒక కిచిడి. డు యు నో నేను చెప్పా కాబట్టి నువ్వు నాకు 10 పాయింట్లు ఇవ్వాలి. కిచిడి. కిచిడిని కిచిడి చేయడం అంటే ఇదే. లక్ష్మి. నీ కిచిడి నేను చాలా Please, బాగా నేను చెప్పా చెప్పా కదా. శ్వేత. శ్వేత థ్యాంక్ యూ. కిచిడితో పాయింట్లు కొట్టేసావు. 10 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగులు వినిపిస్తున్నాము. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కి సమాధానం చెప్పండి. డైలాగ్. బ్రతికిన రోజులు నీతిగా బతికారు, అవినీతి పరుని చేసి చంపేశారు. లోకం మొత్తం నమ్మింది. ఆయన నిజాయితీ బయటపడే టైంకి ఆయన స్కెలిటన్ బయటపడింది. దేనికి సార్ ఇదంతా? అధికారం కోసం ప్రాణాలు తీయాలా? ఏముంది సార్ అధికారంలో?
చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఇంటి ముందు పొద్దున్నే 10 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత. మహా అయితే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం జనాలు ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోతారా? ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? శ్వేత. నారా రోహిత్. అవును, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రోజా. ప్రతినిధి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కాదు, ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బ్లడ్ గ్రౌండ్ అలా కొడక. నేను ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుపడి, పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారో మీరు మగాళ్ళనే? రేయ్, మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్, కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడొచ్చినా సరే, ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. ప్రభాస్ చెప్తున్న ఈ ఇమోషనల్ డైలాగ్ ఏ సినిమాలోనిది? శ్వేత. రెబల్. రెబెల్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. రెబెల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్వేత. దీక్షా సేత్. తమన్నా. రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. అబ్బా, ఇద్దరు పేర్లు చెప్పావు. నెక్స్ట్ డైలాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? మనం కూడా ప్రేమించవచ్చా గురువు గారు అంట. ఈ సంభాషణ ప్రకారం ఎన్టీఆర్ పాత్ర పేరు ఏమిటి? రోజా. చారి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ అదుర్ సినిమాలోనిది. దాని దర్శకుడు ఎవరు? శ్వేత. వివి వినాయక్ గారు. అవును, 10 పాయింట్లు. బ్రహ్మానందం క్యారెక్టర్ ఏమో శ్వేతకి ఇచ్చేద్దాము. ఓకే, విద్యాధరి ఏమో ఎన్టీఆర్ క్యారెక్టర్. నాకు రాదండి. కమాన్ శ్వేత, కమాన్ విద్యాధరి. స్టార్ట్ యాక్షన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. నువ్వు వెళ్ళు, నేను ఎన్టీఆర్ పాత్ర, నువ్వు బ్రహ్మానందం, నువ్వు వెళ్ళిపో. ఏమిటి గురువు గారు అర్జెంట్ గా రమ్మన్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురువు గారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? నువ్వు నాకు ఫ్రెండ్వే కదరా. ఏమిటి గురువు గారు రమ్మన్నారు? నేను నీకో విషయం చెప్పాలిరా, ఎన్నో రోజుల నుంచి. తీసి మీరు బ్రాహ్మణులు కారా ఏమిటి? అప్రచ్చపు ఆ పక్క విధవా. వీధిలో ఉండేటువంటి సలీం గారితో హలీం గురించి మాట్లాడుతున్నప్పుడే నాకు అలాంటి అనుమానం మాటలు వచ్చింది. మాట్లాడకు, అప్రచ్చపు విధవా. మరి ఏమిటి గురువు గారు? అది ఏమిటి గురువు గారు అదోలాగా చూస్తున్నారు? అది కాదు ఏమిటి చారి. గురువు గారు చెప్పండి. ఆగు చారి. అబ్బా, ఏమిటి గురువు గారు నసుకుతున్నారు? అది నేను ఒక అమ్మాయిని. ఆ, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావారా? అయ్యో అమంగళం అప్రత్యధమవుగాక. ఏమిటి గురువు గారు మనం కూడా లవ్ చేయొచ్చా? మనం కూడా లవ్ చేయొచ్చా ఏంట్రా? మనం కూడా చెయ్యొచ్చు. భలే చెప్పారు గురువు గారు. అవును కదా. అంటే అర్జెంట్ గా వెళ్ళి ఎవరైనా ప్రేమిస్తాను. ఇప్పుడే వద్దులే, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కదా. అవును, మీరేమో బాగా ముసలి. అవును, అలా కాదు, ఆ. కొంచెం మీకన్నా పెద్ద అంతే. ఇంతకీ విషయం ఏమిటో నాంచకుండా తొందరగా చెప్పండి గురువు గారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా చారి. ఏమిటి గురువు గారు కాటికి బయలుదేరేటువంటి ఈ వయసులో మీకు ప్రేమ? అలా అంటావేమ్రా? ఎవరా నిజంగా. అమ్మాయి గురువు గారు? అది మన చంద్రకళ లేదు, మూడో అమ్మాయి చంద్రకళ. ఆ అమ్మాయిని నేను చాలా రోజులుగా గురువు గారు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. అలా లేదు ఇవాళ నుంచి చారి. నేను మీరుగా పనిచేయడం లేదు. నేను వెళ్ళొస్తాను గురువు గారు. నేను కూడా వెళ్ళిపోతున్నాను చారి, నీకు చెప్పలేను. బాగా చేసావు శ్వేత. థ్యాంక్ యూ. నీలో యాక్టింగ్ స్పార్క్ ఉంది. స్పార్క్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నేను తెలిసినేమో అనుకుని నేను చెయ్యిపాడు, నాకు తెలిసేమో అనుకుని నేను చెయ్యిపాడు అంతే. సరే, దూరం నుంచి చెయ్యిపావు, ఆడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అంటే ఈ ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. నేనెవ్వరికి చెప్పను నువ్వు చెప్పిన మాట, దయచేసి చెప్పు. నేను దయచేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్, అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే
నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం. ఎస్ఐ గారు ఎవరికి చెప్పొద్దన్నారు సార్. మెమ్మమైన ఉంటే చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. ఈ సంభాషణలో ఉన్న నటులు ఎవరు? శ్వేత. అలీ గారు, పోసాని కృష్ణమురళి గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఒక లైలా కోసం సినిమాలోనిది. అందులో హీరో ఎవరు? శ్వేత. నాగ చైతన్య. 10 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. శ్వేత తీసుకో, గిఫ్ట్ ఏం కావాలో. నెక్స్ట్ లీడ్ విద్యాధరి. తర్వాత రోజా. అండ్ లక్ష్మి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ కి మీకు ఒక ఆయుధం ఇచ్చాం మేము, రాజమౌళి గారి సినిమాల్లో ఆయుధాలు ఉన్నట్టుగాని. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇక్కడ పెట్టండి, ఊదండి. ఏయ్ ఏయ్, కమ్ కమ్ కమ్, దా 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 దా. అరే అరే, క్యాచ్ పట్టి ఇక్కడికి వచ్చి 3 సార్లు ఇది కొట్టాలి, అప్పుడు ఇది వేయాలి. మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకొని అందులో వేసి ఊది క్యాచ్ పట్టి 3 సార్లు కొట్టి వేయాలి. 3 సార్లు కొట్టకపోతే పాయింట్లు రావు. రెడీ, 1 2 3 గో. వెళ్తూ ఉండు, వెళ్తూనే ఉండు. కొట్టు కొట్టు కొట్టు. పట్టుకుంటే 10 పాయింట్లు వస్తాయి, కొట్టుకున్నందుకు 10 పాయింట్లు వస్తాయి, వేసినందుకు మళ్ళీ 10 పాయింట్లు వస్తాయి. అంటే ఒక సెట్ కి 30 పాయింట్లు. కానీ 3 సార్లు కొట్టాలి, అప్పుడే వస్తాయి. టైమ్ అప్. సో ఈ 3 బంతులు అక్కడ మీరు క్యాచ్ పట్టినందుకు, ఇక్కడ కొట్టినందుకు, వేసినందుకు 3 పాయింట్స్ కాబట్టి 3 6 9 90 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. సైడ్ కుదేస్తున్నావు, వెనక్కి నుంచో నువ్వు కరెక్ట్ గా. టైమ్ అప్. 3 6 9. కానీ ఇందులో ఇంకో బాల్ అందులో వేయకుండా ఇందులో వేసావి, చూడకుండా వేసేసావా? ఇది వేసింది రాదు. ఇక్కడ వరకు నీకు 90 పాయింట్లు వచ్చేసాయి. అక్కడ క్యాచ్ పట్టిన దానికి ఇంకో 10 వచ్చాయి, ఇక్కడ కొట్టిన దానికి ఇంకో 10 వచ్చేసాయి. సో 110 పాయింట్స్ వచ్చాయి నీకు. రెడీ, 1 2 3 గో.
ఓకే 4 వేసేసావు అంటే 120 పాయింట్లు. ఓకే నీ టార్గెట్ 140. మరి వాళ్ళ వరంగల్ విన్నా హైదరాబాద్ విన్నా చూద్దాము. వెళ్ళు. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 1 2 3 4 5 150 పాయింట్లు. విన్నర్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కట్టేస్తానే కంగ్రాచులేషన్స్, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ టీటీవీ. ఈ రోజు వరంగల్ మరి నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. ఇది నీదే. బై బై. బాయ్.